ఒక ఆలయంలో 900 సంవత్సరాల మనిషి శరీరం ఇంకా ఉందని మీకు తెలుసా? మన భారతదేశంలోని అతిపెద్ద దేవాలయమైన శ్రీ రంగనాథ స్వామి ఆలయంలో గత 900 సంవత్సరాలుగా శాస్త్రాలకు విరుద్ధంగా ఒక దేహాన్ని ఆలయంలో ఉంచారు. ఎందుకంటే ఆయనే భగవత్ రామానుజులుగా కీర్తించబడే శ్రీ రామానుజాచార్యులు. 120 ఏళ్ల వయసులో ఆయన మరణించినప్పుడు ధర్మరక్షణ సేవలకు గుర్తుగా ఆయన దేహం గుడిలోనే శాశ్వతంగా ఉండాలని ప్రధాన అర్చకుడికి శ్రీ రంగనాథుడు ఆదేశించాడని చెప్తారు. ఆయన దేహాన్ని దహనం చేయకుండా పద్మాసన స్థితిలో కూర్చోబెట్టి భద్రపరిచారు. ఆయనకంటూ ప్రత్యేకంగా శ్రీరంగం ఆలయంలో ఉడయవార్ సన్నిధి అని ఒక ప్రత్యేకమైన ఆలయం ఉంది. ఈజిప్షియన్ మమ్మీల తరహాలో ఎలాంటి రసాయనాలు వాడకుండా సంవత్సరానికి 2 సార్లు పచ్చకర్పూరం, కుంకుమ పువ్వుతో తయారు చేసిన లేపనాన్ని పూస్తారు. ఈ లేపనం వల్ల నేటికి ఆ దేహం పైన గుర్రు, కనుగుడ్లు స్పష్టంగా కనిపిస్తాయి. ఆ దేహం కాషాయ రంగులో సజీవంగా కనిపిస్తుంది. ధర్మరక్షణ కోసం ఎంతో శ్రమించిన శ్రీ రామానుజుల వారి దేహం ఇప్పటికీ మనకు దర్శనమిస్తుంది.